కొంచెం ఇష్టం, కొంచెం కష్టం. నరేంద్ర మోడీ ఉక్రెయిన్ టూర్పై ఇప్పుడు ఇదే మాట వినిపిస్తోంది. చిన్న నోట్, ఈ డైలాగ్ మనకు కాదు, ఉక్రెయిన్ యాంగిల్లో చెప్పింది. ఎందుకంటే మోడీ పర్యటనతో ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీకి ఆనందంగానే ఉన్నా ఇంకాస్త బొంగమూతితో ఉన్నారని తెలుస్తోంది. ఇంతకీ ఈ టూర్తో మోడీ ఏం ప్రూవ్ చేశారు? ప్రపంచ దేశాలకు భారత్ ఇచ్చిన సందేశం ఏంటి? ఇరు దేశాల మధ్య జరిగిన చర్చలేంటి, ఒప్పందాలేంటి? ఓ పర్యటన, ఓ హగ్ ఇప్పుడు వరల్డ్ వైడ్గా డిస్కషన్కు కారణమైంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉక్రెయిన్లో పర్యటించడం అనేది నిజంగా మామూలు విషయం కాదు. అది కూడా రష్యా అధ్యక్షుడిని ఆలింగనం చేసుకున్న 6 వారాల్లో ఆ దేశానికి శత్రువైన ఉక్రెయిన్ అధ్యక్షుడికి హగ్ ఇవ్వడం మోడీకే చెల్లింది. ఇది భారత్ తప్ప మరే దేశం చేయలేని సాహసమని చెప్పాలి. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఇరు దేశాల మధ్య కొన్ని కీలక ఘటనలు జరిగాయి. వాటి ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఉక్రెయిన్కి చేరుకున్న మోడీకి వార్మ్ వెల్కమ్ దక్కింది. అక్కడ ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. ఆ తర్వాత జెలెన్స్కీతో 1-to-1 మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ తర్వాత కూడా మోడీ ఒకే స్టాండ్పై ఉన్నారు. తాము ఎవరి పక్షాన వకాల్తా పుచ్చుకోవడం లేదు, తాము శాంతి వైపు మాత్రమే ఉన్నామని మరోసారి జెలెన్స్కీ సమక్షంలో కుండబద్దలు కొట్టారు మోడీ. సో ఎక్కడికి వెళితే అక్కడ భజన చెయ్యమని ప్రపంచానికి చెప్పకనే చెప్పింది భారత్. బట్ జెలెన్స్కీకి కాస్త నచ్చనట్లుగా కనిపిస్తోంది. ఇండియా కేవలం ఉక్రెయిన్కే మద్దతు ఇవ్వాలనేది ఆయన ఆలోచన. ఎందుకంటే ఈ యుద్ధంలో బాధితులుగా ఉన్నది తామే అని, ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ తమకు మాత్రమే మద్దతు ఇవ్వాలని అంటున్నారు ఆయన. బట్ ఇండియా వర్షన్ మాత్రం మరోలా ఉంది. మనకు 2 దేశాలతో స్నేహం, సంబంధాలు అవసరమే, అందుకే 2 దేశాలకు సమాన దూరం పాటిస్తోంది. అట్ ద సేమ్ టైం యుద్ధాన్ని ఆపాలని ఇరు దేశాలను రిక్వెస్ట్ చేస్తోంది. ఇరు దేశాల చర్చలతో ఈ మారణ హోమానికి చెక్ పెట్టాలని రిక్వెస్ట్ చేస్తోంది. ఈ టూర్లో హైలైట్ ఏంటంటే మోడీ రష్యాలో అడుగుపెట్టిన సమయంలో కీవ్పై దాడి జరిగింది. ఆ దాడిలో చిన్నారులతో సహా పలువురు మృతి చెందారు. ఇప్పుడు మోడీ పర్యటనలో భాగంగా అమరుల స్మారకం వద్ద నివాళులర్పించారు. ఇక ఈ టూర్లో ఇరు దేశాల మధ్య 4 ఒప్పందాలు జరిగాయి. వ్యవసాయం, వైద్యం, మానవతా సాయం, సాంస్కృతికం, ఈ 4 అంశాలపై ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరిగాయి. విదేశాంగ మంత్రి జయశంకర్ వీటిపై సంతకాలు కూడా చేశారు. అయితే రష్యాతో కోరిన ఒప్పందాల విషయాన్ని కూడా జెలెన్స్కీ తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్కు ఓ గిఫ్ట్ అందించింది ఇండియా. భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగిత అండ్ మైత్రి, సింపుల్గా భీష్మను ఆ దేశానికి అందించారు ప్రధాని మోడీ. సింపుల్గా చెప్పాలంటే ఇది మొబైల్ హాస్పిటల్. ఎమర్జెన్సీ సమయంలో దీన్ని ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల ఒకేసారి 200 మందికి సేవలు అందించవచ్చు. ఇందులో అత్యవసర వైద్యానికి సంబంధించి 72 పరికరాలు ఉన్నాయి. సులభంగా క్యారీ చేయొచ్చు. ఇది ఉక్రెయిన్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బాగా ఉపయోగపడుతుంది. ఇక మోడీ రష్యాలో పర్యటించడంపై కాంట్రవర్సీ క్రియేట్ చేయాలని చూసింది వెస్ట్రన్ మీడియా. మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్ను హక్ చేసుకోవడంపై కాంట్రవర్సీ క్రియేట్ చేయాలని అనుకున్నారు. అయితే మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ మూతోడు జవాబిచ్చారు. In our part of the world, when people meet people, they are given to embracing each other. It may not be part of your culture, but I assure you it's part of ours. So, in fact, today I think I saw the Prime Minister also embrace President Zelensky, and I've seen him do it with a number of other leaders in a number of other places. So I think perhaps we have a slightly cultural a gap here in terms of what these courtesies mean. అక్కడ పుతిన్ ఉన్నా, జెలెన్స్కీ ఉన్నా, మరే నేత ఉన్నా భారత సంస్కృతి సాంప్రదాయం ప్రకారమే నడుచుకున్నాం, కానీ ఒకరిని ఎక్కువగా మరొకరిని తక్కువగా చూడలేదంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు జయశంకర్. బహుశా భారత సంస్కృతి సాంప్రదాయాలపై మీకు అవగాహన లేదనుకుంటా అని చురకలు కూడా అంటించారు. అయితే అప్పటికి కూడా కొన్ని మీడియా సంస్థలు మాత్రం వెస్ట్రన్ దేశాధినేతల మెప్పు కోసమే మోడీ ఉక్రెయిన్లో పర్యటించారు అంటూ తమ గ్యాస్ట్రిక్ సమస్యలను బయటపెట్టుకున్నాయి. ఇక మోడీ ఉక్రెయిన్ టూర్పై అమెరికా రియాక్ట్ అయింది. జెలెన్స్కీ చేస్తున్న శాంతి ప్రయత్నాలు మోడీ పర్యటనలో సాకారం కావాలంటూ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. ప్రపంచ దేశాలన్నీ మోడీ వైపే చూశాయని అంది. సో మోడీ అడుగులను అగ్రదేశాలతో పాటు చిన్న దేశాలు కూడా అబ్జర్వ్ చేస్తున్నాయి.
ఏదేమైనా ఈ టూర్తో అటు వెస్ట్రన్ కంట్రీస్కు ఇటు రష్యాకు మోడీ ఓ సందేశాన్ని ఇచ్చారు. తాము మాటలు మాత్రమే కాదు, చేతలు కూడా న్యూట్రల్గానే ఉంటాయని. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.